హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఉసిరికాయలు అయితే కడిగి పెట్టుకొని పొడి క్లాత్ అయితే తుడుచుకోవాలన్నమాట. కొంచెం గిన్నెలో నూనె అయితే పోసుకొని ఉసిరికాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు కారం అయితే రెడీగా పోసుకొని పెట్టుకోవాలి. 4 పెద్ద సైజు ఎల్లిపాయలు అయితే పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. దీన్ని మొత్తం కలిపేసి ఎల్లిపాయ కారలాగా అచ్చపచ్చగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. రోట్లో ఉంటే రోట్లైనా దంపుకోవచ్చు. రోట్లో దంపితే ఇంకా టేస్ట్ బాగుంటాయి, కానీ నా దగ్గర రోల్ లేదు కాబట్టి మిక్సీ అయితే పట్టాను అనమాట. ఈ పచ్చడి కోసం మెంతి పొడి కూడా కావాలి కాబట్టి మెంతులు అయితే వేయించుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా మిక్సీ పట్టుకొని మెత్తగా అయితే పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఉసిరికాయలు వేగేటప్పుడే మనం పోపు గింజలు అండ్ కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని వాటితో పాటు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. టైం అయితే ఆల్మోస్ట్ 12 అవుతుంది అనమాట, నైట్ టైము. పిల్లలు పడుకున్న తర్వాత అప్పుడైతే పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేశాను నేను. ఇలా ఏగిపోయిన ఉసిరికాయలు అయితే తీసుకొని ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు అయితే ఆరబెట్టుకోవాలి. మా వాళ్ళు అయితే ఫుల్ స్లీప్లో అయితే ఉన్నారనమాట. నాకు కూడా ఫుల్గా నిద్ర వస్తుంది. అప్పటికే టైం అయితే 1 అవుతుందన్నమాట. ఇక మనమైతే ఫ్రై అయిన తర్వాత ఉసిరికాయలు అయితే ఉన్నాయి కదా, అందులో అయితే ఎల్లిపాయ కారం మెంతి పొడి అయితే కలుపుకొని మంచిగా అంతా మిక్స్ అయ్యేటట్టు, ఎక్కడ ఉప్పు కారం కలవకుండా ఉండకుండా ఉండలుగా లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. చిన్న గిన్నెలో కలపడానికి కొంచెం ఇబ్బంది అయితే ఉందండి. పెద్ద గిన్నెలో వేసేసి మొత్తం అయితే కలిపేస్తున్నాను అనమాట. నూనె అయితే చూసుకొని వేసుకోవాలి. అండ్ నూనె తక్కువ ఉంటే బూజు అయితే వస్తుంది అనమాట పచ్చళ్ళలో. నేనైతే నూనె అయితే హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువనే వేసాను అనమాట. ఎక్కువ నూనె ఉంటే పచ్చడి కూడా రుచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నూనె ఎంత ఉంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట పచ్చడి. అయితే నూనె ఏది వేయొచ్చు అంటే శనగ నూనె వేసుకోవచ్చు, ఫ్రీడమ్ ఆయిల్, మనం ఏ ఆయిల్ వాడుతున్నాం ఆ ఆయిల్ అయితే వేయచ్చు. పామ్ ఆయిల్ అయితే వేయకండి, ఎందుకంటే పామ్ ఆయిల్ వేయటం వల్ల పచ్చడి అయితే గడ్డ కట్టినట్టు అయిపోతుంది అనమాట. పచ్చడి అంత మంచిగా ఉండదు అండ్ టేస్ట్ కూడా ఉండదు అనమాట. అండ్ ప్రిపరేషన్లు అయితే అయిపోయింది. ఇంక మొత్తం అయితే గిన్నెలోకి అయితే వేసుకొని మొత్తం అయితే కలిపేసుకున్నాను అనమాట. అండ్ పొద్దున్న అయితే నూనె తక్కువ అయితే కలుపుకొని చూద్దామనేసి ఇక నూనె అయితే సరిపోయినట్టు అనిపించలేదు నాకు కూడా. కొద్దిగా అయితే కలపాలి. మనం కలిపేటప్పుడు ఏం చేయాలంటే నూనెను కొద్దిగా వేడి చేయాలన్నమాట. నూనె వేడి చేయకుండా మామూలుగా ఉన్న ఆయిల్ అలా పోసేస్తే మనకైతే టేస్ట్ బాగోదన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసిన నూనెలో ఫ్రై లేని నూనె అయితే దానివల్ల అయితే పచ్చి స్మెల్ అయితే వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కొద్దిగా నూనె అయితే వేడి చేసుకొని వేసుకోవాలన్నమాట. అయితే నూనె అయితే ఎప్పుడైతే చల్లారటం స్టార్ట్ అయిందో అప్పుడు మొత్తం ముక్కలని నూనె అయితే పీల్చుకున్నాయన్నమాట. చూడాలి, మార్నింగ్ అలా ఊరితే పర్లేదు, కొద్దిగా తక్కువ అయితే పోసుకోవాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.